వన్ వర్డ్‌లో మీ నాన్నగారి గురించి అండి, సాయి కుమార్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వన్ వర్డ్‌లోనా? మోస్ట్ హంబుల్ పర్సన్. ఆయన ఎంత ఎదిగినా తన రూట్స్ కానీ ఏది మర్చిపోరనమాట. సో, తలకేది ఎక్కించుకోరు. సో, మోస్ట్ గ్రౌండెడ్ అండ్ హంబుల్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్. యెస్. ఆయనది చాలా పవర్‌ఫుల్ వాయిస్. ఎట్ ది సేమ్ టైమ్ ఆయన యాక్ట్ చేసినవన్నీ కూడా ఫిల్మ్స్ అన్నీ చాలా అనిపిస్తా ఉంటాయన్నమాట. ఆయన చెప్పే డైలాగ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటిది రీసెంట్‌గా సంక్రాంతికొస్తున్నాం అనే మూవీలో అంటే డిఫరెంట్‌గా ఉందన్నమాట. సాయి కుమార్ గారికి పీల గొంతు అని చెప్పేసి పెట్టారు. లాస్ట్ వరకు తెలిస్తే ఓకే. ఈయనని హీరో చేశారన్నమాట తర్వాత. ఓకే. అందరూ సాటిస్ఫైడ్ అన్నమాట. సో, ఈ రోల్ మీకెలా అనిపించింది డాటర్‌గా చూస్తున్నప్పుడు? కొంచెం అంటే మాకు మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ వి నో ద స్క్రిప్ట్ బిఫోర్. ఓకే. సో, నాకేం సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏం లేదు. సో, ఎందుకంటే ఇది మొత్తం ఎపిసోడ్ మాకు చెప్పారు ఆయన ముందే. సో, సో ఇట్ వాస్ లైక్ మాకు తెలుసు ఎలాగో నెక్స్ట్ సీన్‌లో తెలుస్తుంది లేండి అని. బట్ చాలామంది అనుకున్నారు ఇదేంటి నాన్నని ఇలా అనడం ఏంటి అని చాలామంది అన్నారు. బట్ ఆ సీన్ మాత్రం చాలా చోట్ల అసలు తర్వాత రివర్స్‌లో చెప్పినప్పుడు గ్లాస్ అంతా ఇదైనప్పుడు బ్రేక్ అయినప్పుడు చాలా థియేటర్స్‌లో అయితే చాలా థియేటర్ అసలు ఇంకా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో, రిలీజ్ అయిన రోజే చాలా మెసేజెస్ కూడా వచ్చాయి డాడీకి. సో, ఆ పీల గొంతు ఎపిసోడ్ గురించి. సో, అందరూ అదే అలా ఇదేంటి అని లాస్ట్‌కి ఓపెన్ అప్ అయినప్పుడు రెస్పాన్స్ బాగుండింది. అదే చూస్తున్నాను సేపు ఏంటబ్బా! ఈయన పీల గొంతు అనడం ఏంటి? సార్‌ది పీల గొంతు కాదు ఎందుకు ఇలా వస్తుంది అనుకున్నా. బట్ రివీల్ అయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది చూసారా? చూసేటప్పుడు ఓకే. ఇప్పుడు మళ్ళీ హీరో కమ్ బ్యాక్ అని చెప్పేసి అనిపించింది. సో, ఇలాంటి రోల్స్‌లో నాన్నగారు చాలా రోల్స్ చేశారు. మంచి మంచి రోల్స్ ప్లే చేశారు. అట్ ది సేమ్ టైమ్ మనకేంటంటే ఇన్‌స్పైరింగ్‌గా అనిపించే కొన్ని ఉంటాయి రోల్స్. మీకేంటి ఇన్‌స్పైరింగ్ రోల్? ఇన్స్పైరింగ్ రోల్సా? సీ రోల్స్, క్యారెక్టర్స్ ఇన్స్పిరేషన్ కన్నా యాజ్ అ పర్సన్ హి ఈజ్ టూ ఇన్స్పిరేషనల్. అంటే ఫర్ హిజ్ ఏజ్ మేము ఏదైనా వెకేషన్‌కి వెళ్ళి వచ్చాక వెంటనే కార్ ఎక్కి నైట్ షూట్ అని వెళ్ళిపోయేవారు ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్. సో, మేము ఇంకా అలసిపోయి వి ఆర్ సో టయర్డ్ అని. సో, ఎప్పుడు టైం సెన్స్ షూటింగ్ అదే వెహికల్ పికప్కి వచ్చినప్పుడు 5 మినిట్స్ కూడా వెహికల్ వెయిట్ చేయకూడదు. ఆ టైంకి రెడీ అయిపోవడము, టైం సెన్స్ కానీ, ఆ హార్డ్ వర్క్, ఆ డెడికేషన్, దోస్ ఆర్ ఆల్ క్వైట్ ఇన్స్పైరింగ్. అండ్ చాలా రోల్స్ మొన్న సరిపోదా శనివారం చేసినప్పుడు 3-4 యాక్సిడెంట్స్, అంటే యాక్సిడెంట్స్ ఇన్ ద సెన్స్ చిన్న చేయి కాలడము, ఒక ఫైట్ సీక్వెన్స్లో డైరెక్ట్ కంటికి హిట్ అయ్యి మొత్తం కన్ను ఇంజురీ అయింది. ఆ ఇంజురీతో కమిటీ కుర్రాళ్ళు కూడా అప్పుడే షూటింగ్ అవుతూ ఉండేది. హీ వెంట్ విత్ దట్ సేమ్ ఐ ఫర్ దట్ షూట్ ఆల్సో. సో, ఇట్ ఈస్ లైక్ మిగతా ఎవరైనా కూడా వెంటనే షూటింగ్ ప్యాకప్ అని అదని సో, అలాగా నా వల్ల మొత్తం టీమ్ విల్ గెట్ డిస్టర్బ్, మొత్తం డేట్స్ ఇది అవుతుంది, డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పి ఇలాంటివి చాలా చేశారు. సో, అలాగా హీ ఈస్ క్వైట్ ఇన్స్పిరేషనల్. సో, నాన్నగారివి ఆది గారికి ఏమైనా వచ్చాయంటారా? టైమ్ సెన్స్ వాడు కూడా డెడికేషన్ అండ్ టైమ్ సెన్స్ ఇస్ ఐ థింక్ హీ హాజ్ బోత్ ఆఫ్ us హ్యావ్ ఇన్హెరిటెడ్. అంటే నాన్న ద్వారానే మాకు వచ్చింది. సో, ఆ డిసిప్లిన్ అనేది ఇద్దరికి ఆదికి కూడా దట్ ఈస్ హిస్ ప్లస్ పాయింట్, తనకి అసెట్. ఎప్పుడైనా ఆది గారికి మీరు మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారా? ఏదైనా చెప్తూ ఉంటారా? అంటే మా ఇద్దరికి కూడా ఏజ్ గ్యాప్ ఇస్ వెరీ లెస్ అండి. సో మేమిద్దరము ఫ్రెండ్స్ లాగే ఉంటాము. సో, తను ఇస్తూ ఉంటాడు, నేను ఇస్తూ ఉంటాము. సో, అంటే ఇప్పుడిప్పుడే మేము కూడా పెద్ద అవుతూ మాకు రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నాయి కాబట్టి, సో ఈ ఫేజ్లో వి బాండ్ వెల్. ఆయన చేయాలి అనుకున్న మూవీస్ ఏదైనా ఆది గారు మిమ్మల్ని ఏదైనా అడుగుతూ ఉంటారా? ఇది వచ్చింది చేద్దాం అనుకుంటున్నాను, నీవేమన్నా చెప్తావా అనే అడ్వైజ్లు కానీ అలాంటివి ఏమన్నా తీసుకుంటూ ఉంటారా మీ దగ్గర? పెద్ద ఎక్కువ ఉండదు. సో, నాకన్నా మా హస్బెండ్ ఇస్ క్వైట్ క్లోజ్.
ఓ సో అవగారు. సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఈ స్క్రిప్ట్ వచ్చింది ఆర్ ఈ స్టోరీ వింటున్నాను, ఇది ఈ టైప్ ఆఫ్ మూవీ అన్నట్టు. సో వాళ్ళిద్దరే ఎక్కువ ఇంట్రాక్షన్. మరి ఇప్పుడు ఏదైనా జ్యోతిర్మయి గారికి అంటే సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడమే కాదు, నాన్నగారి నుంచి ఉనికి పుచ్చుకున్నదనే చెప్పుకోవచ్చు. యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ కూడా మేబీ ఉండుంటాయి, మీరు దాచారు. సో ఏదన్నా ఒక రోల్, డాక్టర్ రోలే వచ్చింది అనుకోండి, చేస్తారా మీరు? చేస్తాను. చేస్తారా? ఓకే. ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందా? ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందా? అంటే యా అంతే అనుకుంటా. సో నేను కూడా నా పాత వీడియోస్ చూస్తున్నప్పటికీ ఇప్పటికీ నేనే అనుకుంటాను, ఓకే బాగానే ఇంప్రూవ్ అయ్యావు. ఓకే. ఆ కెమెరా ఫియర్ అలాంటిది కొంచెం బెటర్ అయింది అనిపిస్తుంది. యా ఇప్పుడు కొంచెం తగ్గుతోంది. డబ్బింగ్ చెప్పారు కాబట్టి డబ్బింగ్ ఇష్యూ కూడా ఏమీ ఉండదు. యా సో అందులోనూ సాయి కుమార్ గారి ఫ్యామిలీ మెంబర్స్కి డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తే బాగుంటుందా? అంటే దట్ ఈస్ నిజంగానే మాకు గిఫ్టెడ్ అనుకోవచ్చు అండి, ఈవెన్ మెమరీ పవర్. సో ఏదైనా బ్రాండ్ షూట్స్ ఇలాంటివి ఇప్పుడు చేస్తున్నప్పుడు కూడా స్క్రిప్ట్ పెద్దగా ఉంటుంది. సో లక్కీగా చూసిన వెంటనే మెమరైజ్ చేసేసి టక్ టక్ అని చెప్పేస్తాం. సో టెలిప్రాంప్టర్ పెట్టుకోవడము, ఆ స్క్రీన్లో స్క్రిప్ట్ రావడం ఇలాంటివి ఏం లేవు. సో లక్కీగా వీఆర్ క్వైట్ ఓకే విత్ మెమరైజింగ్. అండ్ మీ అందరి బ్లడ్ అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీ బాబాయ్ గారు అంటే అయ్యప్ప గారు, రవిశంకర్ గారు, వీళ్ళ వాయిస్ కూడా చాలా పవర్ఫుల్ వాయిస్, చాలా బాగా చెప్తుంది. సో వాళ్ళతో మీ బాండ్ ఎలా ఉంటుంది? చాలా బాగానే ఉంటుందండి. అంటే చిన్నప్పుడు మ్యాక్సిమం మా తాతగారు, నాన్నమ్మ వాళ్ళు యూస్ టు మాతోనే ఉండేవారు. సో బాబాయిలు కానీ అత్తలు కానీ రావడము ఇప్పటికీ కూడా వి కీప్ మీటింగ్ ఆఫన్. సో అండ్ మేము పుట్టినప్పుడు ఇంకా మా బాబాయిలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు. సో చిన్నప్పుడు మమ్మల్ని స్కూల్ దింపడం నుంచి మా బాబాయిలే ఎక్కువ. యా సో ఒక అత్తకి కూడా అవ్వలేదు. సో ఇద్దరు బాబాయిలు, ఒక అత్త ఇంట్లోనే ఉండేవారు. సో అప్పటి నుంచి మా బాండింగ్ ఎక్కువగా. యా సో బాబాయిలకి ఫస్ట్, అందులోనూ ఫస్ట్ కిడ్స్ కదా మీరు అందరూ కూడా. సో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, ఎక్కువ ఇష్టం ఉంటూ ఉంటుంది. సో మొత్తానికి మీరు ఇప్పుడు సినిమా చేయడానికి రెడీ ఉన్నారనమాట అయితే. కేమియో ఓకే. షూటింగ్ ఇచ్చాం మా క్లినిక్. ఆహా, ఓకే ఓకే ఓకే. సో అలాగా చిన్నది ఏదో డాక్టర్గా కనిపించాలంటే పర్వాలే కదా, అంటే మరీ పెద్ద రోల్స్ అవి ఎలాగో రావు. కొన్ని డాక్టర్స్కి కూడా ఎక్కువ ప్రయారిటీ ఉన్న లెందీ రోల్స్ ఉంటూ ఉంటాయి కదా, మరి చేద్దాంలేండి బాగా. ఏమో ఇప్పుడే తెలుసుకుంటారు డాడీ ఇంటర్వ్యూ చూసి. సో చాలా క్లోజ్గా ఉంటూ ఉంటారు మీ డాడీతో. అంటే మేము కొన్ని వీడియోస్ ఏమైనా చూసినప్పుడు కూడా ఓకే, ఒక పేరెంట్స్గా వాళ్ళ బాధ్యత అది ఏంటంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళతో పాటు ఉండడం, బట్ ఫ్రెండ్లీగా ఉండడం కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం. సో మీ ఫాదర్ని మేము చూసాం అలా. సో ఇంత ఫ్రెండ్లీగా బాండ్ ఏర్పడుతూ ఉంటుంది కదా. ఎంత షూటింగ్ బిజీలో ఉన్నా మీతో క్వాలిటీ టైం ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు ఆయన? చిన్నప్పుడు కొంచెం ఎక్కువ టైం చేయలేదనే చెప్పాలి. ఆ పీరియడ్లోనే డాడీ హీ వాజ్ మేకింగ్ హిస్ మార్క్ అప్పుడు ఆ ఫేజ్లో. బట్ ఉన్నప్పుడు చాలా క్వాలిటీ టైం అండి. సో మాకు డెడికేటెడ్ సవేరా అని ఒక హోటల్ ఉంది చెన్నైలో, అక్కడికి ఖచ్చితంగా మేము నలుగురం వెళ్ళి డిన్నర్ చేయడము. అక్కడ లైవ్ మ్యూజిక్ ప్లే చేసేవారు అనమాట. సో వి స్టిల్ హ్యావ్ దట్ మెమరీస్ విత్ అస్. సో అలా తీసుకెళ్ళడము, వచ్చినప్పుడు ఖచ్చితంగా షాపింగ్ ఆర్ ప్రివ్యూ షోస్, చెన్నైలో అప్పుడు ఎక్కువ ప్రివ్యూ షోస్. అండ్ ట్రావెల్ చాలా ఇష్టం డాడీకి. సో చిన్నప్పటి నుంచి చాలా ప్లేసెస్కి ట్రావెలింగ్ చేసేవాళ్ళం. సో ఇప్పటికీ కూడా వి కంటిన్యూ ట్రావెలింగ్ విత్ హిమ్. సో అలాగా సో వి స్పెండ్ గుడ్ టైం. సో మ్యారేజ్కి ముందు నాన్నగారితో ఎంత టైం స్పెండ్ చేస్తామో, నాన్న అనేది ఒక హీరో మనకి. ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్. సో మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఇంట్లో? మా హస్బెండ్ సపోర్ట్ ఇస్